టైమ్ 24/7. మరి ఇవాళటి క్లైమేట్ చేంజెస్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఒక చోట ఎండ అంటూ ఒక చోట వర్షాలు అంటూ కురుస్తూనే ఉన్నాయి కదా. మరి ఈ రోజు క్లైమేట్ చేంజెస్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడ చూసినా వర్షాకాలంలోనూ ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే గరిష్టంగా నమోదవుతున్నాయి. ఎండలు ఉడకపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో విపరీతమైన వాతావరణం ద్రోణి ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తా జిల్లాలలో సోమవారం భారీ వర్షాలు, దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. పలు చోట్ల చూసుకున్నట్టయితే ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కూడా కురుస్తున్నాయని, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేస్తుంది. ఆదివారం చూసుకున్నట్టయితే కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం, పల్నాడు, అనకపల్లి, పర్వతిపురం, మన్యం, అన్నమయ్య, సీతారామరాజు జిల్లాలలో మోస్తరు వర్షాలు కురిశాయి. కాకినాడ జిల్లాలలో శంఖ వర్షంలో అత్యధికంగా 60.22 కిలోమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. మరోవైపు చూసుకున్నట్టయితే వానాకాలంలోనూ ఎండలు మండిపోతున్నాయి. ఆదివారం విశాఖపట్నం, తుని, కాకినాడ, నారసపురం, మచిలీపట్నం, నందిగామ, గన్నవరం, ఒంగోలు, నెల్లూరు, కవ్వలి, నంద్యాల, కర్నూలు, కడప, అనంతపురం తదితర ప్రాంతాలలో సాధారణ కంటే 2 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదైంది. ఎండవేడి పెరిగిపోవడంతో విద్యుత్ వాడకం కూడా పెరిగిపోతుంది. ఉక్కబోతు, ఏసీలు వడకపోతే ఉండలేని పరిస్థితి నెలకొంది. శనివారం ఏకంగా 228.941 మిలియన్ యూనిట్ల MUకు చేరింది. కానీ 190.197 MU విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉండటంతో కోతలు తప్పడం లేదు. పగలు రాత్రి ఒకటే ఉక్కపోత ఊపిరితో అలసపడడం లేదు. కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి నెలకొంది. గాలిలో తేమ శాతం పెరగడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుందని వాతావరణ శాఖ నిపుణులు తెలుపుతున్నారు. నైరుతి ఋతుపవనాల సీజన్ కావడంతో వర్షాలు పాడవటానికి తేమ అవసరమైతే మేఘాలు మాత్రం ఏర్పడటం లేదు. దీంతో 2 పరిస్థితుల మధ్య సమన్వయం కుదరక తేమ శాతం గాలిలో ఉండిపోయి దీనివల్ల ఉక్కపోత పెరుగుతుందని చెప్తున్నారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.